శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలోని 5 అధ్యాయముల కథలు సులభ శైలిలో. శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సత్యనారాయణ వ్రత కథ. అద ప్రథమాధ్యమం. ఏకదా నైమిషారణ్యే ఋషయశౌనకాదయః ప్రపుచ్చరానతం మునయ సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకసారి శౌనకాది మహామునులు నైమిషారణ్యంలోకి వెళ్ళి అక్కడున్న సూత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుకి సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచ్చట నిర్మల శరీర కాంతితో, 4 చేతులతో, శంఖ చక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపారసాన్ని విస్తరించు అన్నాడు నారదముని. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సును నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ స్వామి వ్రతం. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రతఫలమెటువంటిది? దాని విధానమేమిటి? ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే
వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చేయవచ్చు. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడవు గమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ స్వామి వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాలు పరవాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర, వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవికె గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలెను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి, కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా చేయవచ్చు. నారదా, ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాన్నాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగములో విశేష ఫలితాలను ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సౌనకాది మహామునులకు చెప్పాడు. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ స్వామి వ్రత కథాయం ప్రథమాధ్యాయః. ఓం తత్సత్. శ్రీ రమాసహిత సత్యనారాయణ దేవతాభ్యో నమః. పుష్పాక్షతాం సమర్పయామి, ధూపం దీపం సమర్పయామి,
నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలి, లేదా అరటిపండు నైవేద్యంగా ఇవ్వాలి. తరువాత హారతి ఇవ్వాలి. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. శ్రీ సత్యనారాయణ స్వామికి జై.